To my channel Amma Prema, please subscribe my channel, like and share. ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నది చపాతీ ఫ్రై. ముందుగా చపాతీలన్నీ మిగిలినటివి ఇలా కట్ చేసుకోవాలి. అంటే మనం నైట్ టైం చపాతీలు చేసుకుంటాం, మళ్ళీ మార్నింగ్కి అవే తినాలంటే అంత ఇష్టపడరు చాలామంది. అలాంటి వారి కోసం చపాతీ ఫ్రై ప్రాసెస్ ఎలానో నేను చూపిస్తాను. మనం ఈ విధంగా ఎర్రగడ్డలన్నీ తరిగి పక్కన పెట్టుకోవాలి. నేను ఒక ఎర్రగడ్డ తీసుకున్నా, ఒక టమాటా తీసుకున్నా, కొంచెం పసుపు, కొంచెం కారం నేను తగినంత తీసుకున్నాను. తగినంత ఉప్పు తీసుకోండి. ఇప్పుడు బాణాలు పెట్టుకొని నూనె కాగినాక ఈ విధంగా ఎర్రగడ్డలు వేసుకొని వాడాలి. వాడినాక టమోటాలు వేయాలి. టమోటాలు, పసుపు, ఉప్పు, మిరప్పొడి వేసేసుకోవాలి. ఆ తర్వాత చపాతీ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను తిరగబాత గింజలు అన్నీ ఏం వేయలేదు, ఎందుకంటే పాప కోసమని. మీరు కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చు తిరగబాత గింజలు. చూడండి, నేను టమోటాలు కూడా వేసేసాను, ఉప్పు, మిరప్పొడి, పసుపు కూడా వేసేసాను. చూడండి, ఇప్పుడు ఎర్రగడ్డ అవి వాడిపోయింది కాబట్టి మనము ఈ తుంచుకున్నటివి కూడా వేసేద్దాము. చపాతీలు ఇందులో బాగా కలబెట్టాలి. చూడండి, కలబెట్టిన తర్వాత ఈ విధంగా అయింది. దీన్ని ఇంకా కొద్దిసేపు ఒక 10 మినిట్స్ అలా సిమ్లో పెట్టి వేయించాలి. చూడండి, ప్రిపేర్ అయిపోయింది. నేను ఇప్పుడు దీన్ని అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని దాని మీద గార్నిష్కి కొత్తిమీర చల్లాను. మీకు కావాలనుకుంటే పొయ్యి మీద ఉండేటప్పుడే కొత్తిమీర వేసుకోవచ్చు. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.